అమెరికాలో చదువుతున్న విద్యార్థులకు కొత్త సమస్య ఎదురైంది. యుఎస్లో విద్యా సంస్థలకు అక్రిడేషన్ ఇచ్చే సంస్థ గుర్తింపును విద్యా విభాగం రద్దు చేయడంతో విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ సంస్థ నుంచి అక్రిడేషన్ ఉన్న కాలేజీల్లో చదువుతున్న వేలాది మంది తెలుగు విద్యార్థులు ఆందోళన పడుతున్నారు. మరోవైపు అమెరికాలో చదవాలనుకునే వాళ్లు విదేశీ విద్యార్థులు యూనివర్సిటీలను జాగ్రత్తగా చూసి ఎంచుకోవాలని చెబుతోంది యుఎస్ విద్యా విభాగం. అమెరికాలో విద్యా సంస్థలకు అక్రిడేషన్ ఇచ్చే ACICS ప్యానెల్ గుర్తింపును యుఎస్ విద్యా విభాగం రద్దు చేసింది. దీంతో 250 విద్యా సంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అమెరికాలో స్కూల్స్, కాలేజీలన్నీ విద్యాశాఖ ఆమోదించిన ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ ప్రమాణాల అమలును పరిశీలించి కాలేజీలకు అక్రిడిటేషన్ ఇవ్వడానికి కొన్ని సంస్థలకు విద్యా విభాగం అనుమతిస్తుంది. ఇలా అనుమతి వచ్చిన సంస్థల్లో ఒకటి అక్రిడేటింగ్ కౌన్సిల్ ఫర్ ఇండిపెండెంట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ సంస్థ. దీన్నే ACICS అంటారు. అయితే ఈ సంస్థ అక్రిడిటేషన్ ఇచ్చిన 250 స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు సరైన ప్రమాణాలు పాటించడం లేదని, వాటిల్లో విద్యా బోధన సరిగ్గా ఉండటం లేదని యుఎస్ విద్యా విభాగం గుర్తించింది. మౌలిక సదుపాయాలు లేవని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెబుతూ ACICS కు గుర్తింపు రద్దు చేస్తూ డిసెంబర్ 12న నిర్ణయం తీసుకుంది. అమెరికాలో F1 వీసా కింద వచ్చే విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో 2 ఏళ్ల కోర్సు చేయడానికి అవకాశం ఉంటుంది. అది పూర్తయ్యాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT పేరుతో మరో ఏడాది అమెరికాలో ఉండే అవకాశం ఇస్తారు. కానీ ఈ అవకాశం అక్రిడిటేషన్ ఉన్న కాలేజీల్లో చదివే వారికే ఇవ్వాలన్న నిబంధన ఉంది. ACICS కు విద్యా విభాగం గుర్తింపు రద్దు చేయడంతో ఈ సంస్థ అక్రిడిటేషన్ ఉన్న కాలేజీల్లో చదివే విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వారికి OPT ఎక్స్టెన్షన్ ఆగిపోయే ప్రమాదం తలెత్తింది. ACICS అక్రిడిటేషన్ ఉన్న కాలేజీల్లో 1,00,000 మందికి పైగా విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. మా పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల సందేహాలు తీర్చడానికి కాలిఫోర్నియాలో ACICS గుర్తింపు పొందిన కొన్ని విద్యా సంస్థలు అవగాహన సదస్సు నిర్వహించాయి. ఇందులో తమ భవిష్యత్తు ఏంటని అడిగారు విద్యార్థులు. గుర్తింపు రద్దుపై ACICS కోర్టును ఆశ్రయించిందని, ఫిబ్రవరిలో తీర్పు వస్తుందని చెప్పారు విద్యా సంస్థల ప్రతినిధులు. కోర్టులో విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, తాత్కాలికంగా వచ్చిన ఇబ్బందుల నుంచి యూనివర్సిటీలు బయటపడతాయని చెప్పారు. I just wanted to consider my situation. I'm living. I just graduated in December. Last month. I applied my initial OPT in November, so I can still get my 1-year initial OPT, right? That's correct. And my question is, it seems that if the situation is, the agency filed in February, so our master degree cannot be effected in the H1 visa apply if I got a job. That is, the Department of Education isn't not recognizing us. They're not recognizing ASICS. Now, you have to also understand there's 254 other schools in our same position. It's not because we all don't care. We really do care. We want to do the best for our students, and we do a lot for our students and try to develop programs and give them the best benefits we can. But sometimes things are out of our control. చదువులో ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు కల్పించని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను అదుపు చేయడానికే అమెరికా విద్యా విభాగం ఈ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల భవిష్యత్తులో వచ్చే విద్యార్థులకు ఎలాంటి నష్టం ఉండదని పూర్వ విద్యార్థులు అంటున్నారు. అమెరికాలో చదువుకునేందుకు వచ్చే విదేశీ విద్యార్థులు యూనివర్సిటీలు, కాలేజీల గురించి ముందే తెలుసుకుని రావటం మంచిదని సూచిస్తున్నారు.